దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు ఆదికాండం 44వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. అంతకంటే ముందు ఆదికాండము 43వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలు మరొకసారి క్షుణ్ణంగా మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు తన అన్నలను ఇంటికి పంపించేశాడు. తన అన్నలు అనగా యోసేపు సహోదరులు 10 మంది ఆహారం కొరకు ఐగుప్తు ప్రాంతానికి వచ్చినప్పుడు ఐగుప్తు ప్రాంతంలో యోసేపు వారిని గుర్తుపట్టి వారిని కొంచెం కఠినంగా చూసి వారిపై కఠినత్వమును కనపరిచి వారికి ధాన్యాన్ని ఇచ్చి ఇంటికి పంపించేశాడు. ఆ ధాన్యముతో కూడా వారి యొక్క గోనె సంచులలో వారు తెచ్చినటువంటి డబ్బును కూడా అందులో పెట్టి వారిని పంపించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే వారు ధాన్యము కొనుక్కొని కనాను దేశానికి వెళ్ళారు. తండ్రి దగ్గరికి వెళ్ళి యోసేపు దగ్గర జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా తండ్రికి చెప్పారు. తండ్రికి చెప్పి ధాన్యము తన తండ్రికి ఇచ్చి వారు తీసుకెళ్ళినటువంటి ఆ ధాన్యం అంతయు కూడా వారు కాజేశారు. అనగా ఆ ధాన్యం అంతా కూడా అయిపోయింది. మరలా యాకోబు వారిని పిలిచి, నా కుమారులారా, ధాన్యము అయిపోయింది. మీరు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ధాన్యం అంతయు కూడా అయిపోయింది. మన దేశంలో కరువు భారముగా ఉంది కనుక నా కుమారులారా, మీరందరూ కూడా మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళండి. అక్కడ ఆ యొక్క ప్రభువుతో మాట్లాడి ఈసారి వెళ్ళేటప్పుడు కాసంత డబ్బును ధనమును ఎక్కువగా తీసుకెళ్ళి మనకు కావలసినటువంటి ధాన్యమును ఆహారమును కొనుక్కొని రండి అని చెప్పి యాకోబు కుమారులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా మాట్లాడినప్పుడు వారందరూ కూడా తండ్రితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి గారు, మీరు చెప్పినట్లే మేము చేస్తాము, కానీ ఈ యొక్క చిన్న కుమారుడిని అనగా నా తమ్ముడైనటువంటి బెన్యామీనును కూడా మీరు మాతో కూడా పంపించాలి. లేదంటే మేము ఐగుప్తు ప్రాంతానికి అసలే వెళ్ళము. ఎందుకనగా ఆ మనుష్యుడు నీ చిన్న సహోదరుడైనటువంటి నీ తమ్ముల్ని మరలా నా దగ్గరికి తీసుకుని వస్తేనే సరి, లేదంటే నేను మీ ముఖాలు చూడను, నా ముఖము మీరు చూడవద్దు అని ఆ మనుష్యుడు చెప్పాడు. ఎలాగైనా సరే మా తమ్ముడైనటువంటి బెన్యామీనును మాతో కూడా పంపిస్తేనే మేము వెళతామని చెప్పి తండ్రితో ఈ విధంగా మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఒక కుమారుడు చనిపోయాడు గనక, యోసేపు చనిపోయాడని యాకోబు అనుకుంటున్నాడు గనక ఉన్నటువంటి ఆ బెన్యామీనును కూడా వారితో పంపించడానికి యాకోబు ఇష్టపడట్లేదు. యాకోబు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. ఎందుకంటే ప్రియులారా, యోసేపును అత్యధికంగా ప్రేమించినటువంటి యాకోబు తన అన్నలు అమ్మివేశారన్న సంగతి యాకోబుకు తెలియదు. అన్నలు యోసేపును కొట్టి గుంటలో పడేసిన సంగతి యాకోబుకు తెలియదు. వారు యోసేపును కొట్టి ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పోతీఫరుకు అమ్మినటువంటి విషయము తండ్రి దగ్గర దాచారు. తండ్రికి చెప్పకుండా నీ కుమారుణ్ణి ఈ యొక్క మృగము తినివేసింది అని చెప్పి తండ్రికి చెప్పినప్పుడు తండ్రి యోసేపు చనిపోయాడని బాధపడుతూ ఫిక్స్ అయిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు చనిపోయాడని నమ్మాడు. కానీ మీరు ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి అక్కడ కావలసినటువంటి ధాన్యము తీసుకొని వచ్చేటప్పుడు మీరు వేగుల వారు కారు అని నేను నమ్మాలి అని అంటే మీ సహోదరుడైనటువంటి మీ తమ్ముడిని మీతో కూడా తీసుకొని రావాలి. లేదంటే మీ యొక్క ముఖాలను నాకు చూపించొద్దు. మీ ముఖాలను నేను చూడను, నా ముఖమును మీరు చూడవద్దు. మీ తండ్రికి చెప్పి మీ యొక్క తమ్ముడైనటువంటి చిన్నవాడిని తీసుకొని
మరలా రావాలి అని చెప్పాడని చెప్పి తండ్రికి చెప్తూ ఉన్నాడు. ఎట్టకేలకు యాకోబు మరి కుమారుని పంపడానికి ఇష్టం చూపడం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగూ ఆల్రెడీ ఒక కుమారుడు చనిపోయాడు, ఒక కుమారుడు ఆ యొక్క ఖడ్గముఖము తినివేసింది. నేను ఆ బాధను మర్చిపోకముందే, ఆ వేదనను ఇంకనూ మర్చిపోకముందే, ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని ఇంకా నేను మర్చిపోకముందే మీరు ఈ యొక్క చిన్నవాడైనటువంటి బెన్యామీనును కూడా తీసుకెళ్ళి ఏమైనా చేస్తారేమో, ఇతనికి కూడా ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి యాకోబు భయపడుతూ ఉన్నాడు. యాకోబు బెన్యామీనును పంపించడానికి మాత్రం కూడా మరి ఇష్టాన్ని చూపించటం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగూ మరి ఆ యొక్క 9 మంది కూడా మీరు మరి బెన్యామీనును పంపిస్తేనే మేము ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి ధాన్యాన్ని తీసుకుని వస్తాం, బెన్యామీనుకు ఏదైనా జరిగితే మరి నాది పూచి అని చెప్పి యూదా మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నీకెందుకు భయం? మేము ఎలా తీసుకెళ్ళామో అలాగే మరలా మరి మా తమ్ముడిని మేము తీసుకొని వస్తాం, నీ దగ్గరికి మరలానే మేము తీసుకొని వస్తాం. ఒకవేళ అలా తీసుకొని రాకపోతే నాది పూచి, నా కుమారులు ఉన్నారు కదా, నా కుమారులను మీరు ఏదైనా చేయవచ్చు అని చెప్పి యూదా మాట్లాడుతూ ఉంటున్నాడు. అలా మరి వారు ఎట్టకేలకు తండ్రి అయినటువంటి యాకోబుని ఒప్పిస్తూ ఉంటున్నారు, మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యోసేపు మరణించినటువంటి ఆ పరిస్థితులు ఇంకాను యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యోసేపు మరణించాడని యాకోబు ఫిక్స్ అయ్యాడు. యాకోబు నమ్ముతూ ఉన్నాడు, అయ్యో నా కుమారుడు నేను అతిగా ప్రేమించినటువంటి యోసేపును ఖడ్గమృగము తినివేసింది అని చెప్పి అదే భ్రమలో ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనగా వీరందరూ కూడా యోసేపు మీద పగబట్టి, యోసేపు మీద అసూయ చెంది, యోసేపు మీద మరి పగను పెంచుకొని తనను కొట్టి గుంటలో వేసి చివరికి ఐగుప్తు ప్రాంతంలో మరి ఉన్నటువంటి ఆ పోతెఫరుకు అమ్మివేశారు. వర్తకులకు అమ్మివేస్తే వారు తీసుకెళ్లి పోతెఫరుకు మరి ఇచ్చివేశారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విషయము యాకోబుకు తెలియదు. యాకోబు ఇంకనూ బ్రతికే ఉన్నాడనే సంగతి యాకోబుకు తెలియదు. యోసేపు మరణించాడని, ఖడ్గమృగము తినివేసిందని యాకోబు నమ్ముతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సంగతులను ఇంకా తన హృదయంలో తన మనసులో పెట్టుకొని మరి చిన్న కుమారుడైనటువంటి బెన్యామీనును మరి వాళ్ళతో కూడా పంపించడానికి కొంత ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు. తనకు ఏమాత్రము కూడా ఇష్టం లేదు. అయినను వీరు మరి ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుష్యుడు తప్పకుండా ఖచ్చితంగా మీరు ఆ యొక్క మీ సహోదరుడిని తీసుకొని వస్తేనే మరలా నేను మీకు ధాన్యాన్ని ఇస్తాను, ఇక్కడ బంధింపబడినటువంటి షీమోనును కూడా నేను విడిపించేస్తానని చెప్పి వారితో చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రితో మాట్లాడి బ్రతిమలాడి చిన్న తమ్ముడైనటువంటి బెన్యామీనును తీసుకొని మరి వెళ్ళడానికి మరి సిద్ధమయ్యారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగూ సిద్ధమై బెన్యామీనును తీసుకొని ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళారు. వారు వెళ్ళటానికి ముందు తండ్రి మరి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మనుష్యునికి మన దేశము నుంచి సుగంధ ద్రవ్యములను అతి ఖరీదైనవి తీసుకొని వెళ్ళండి, బోలము, మస్తకము, మరి పిస్తాకాయలు, బాదమకాయలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి తనకు కానుకలుగా అర్పించండి అని చెప్పి యాకోబు చెప్పినప్పుడు తండ్రి మాటను విన్నటువంటి వారు వాటిని కూడా తీసుకొని మరి తమ్ముడైనటువంటి బెన్యామీను వెంట పెట్టుకొని ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగూ ఈ యొక్క 43వ అధ్యాయములో మనం ఈ విషయాలన్నీ కూడా గమనిస్తాం. అలా వెళ్ళినప్పుడు ఆ యొక్క బెన్యామీనును తీసుకెళ్ళి యోసేపు దగ్గర నిలబెట్టారు. నిలబెట్టిన వెంటనే బెన్యామీనుని చూసినటువంటి యోసేపు తన హృదయములో ఆనందము, ఎక్కడ లేనటువంటి సంతోషము కలిగింది. ఆ సంతోషముతో కూడినటువంటి ఆనంద బాష్పాలు తన హృదయములో దిగమింగుకుంటూ బయటికి కనిపించకుండా హృదయములో ఏడుస్తూ ఉన్నాడు. నా చిన్న తమ్ముడు బ్రతికే ఉన్నాడు, నా తండ్రి గారు కూడా బ్రతికే ఉన్నాడు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుంటా ఉంటున్నాడు. మీ తండ్రి గారు ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడిగినప్పుడు నా తండ్రి గారు ఇంకనూ బ్రతికే ఉన్నాడు, ఇగో మీరు తీసుకురమ్మన్నటువంటి నా చిన్న తమ్ముడైనటువంటి
మరి బెన్యామీనును మేము తీసుకుని వచ్చాము అని చెప్పి యోసేపు సన్నిధిలో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు యోసేపు బెన్యామీనును గుర్తుపట్టాడు. ఎంతైనా తన తమ్ముడు కదా, తన మరి ఒకగానొక తమ్ముడు కదా, తన రక్తము పంచుకొని పుట్టినటువంటి మరి తన తమ్ముడు కదా గుర్తుపట్టాడు. హృదయంలో పెట్టుకొని మరి దుఃఖిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరిని చూసి వారికి ధాన్యాన్ని సిద్ధం చేయాలని, వారికి ధాన్యాన్ని సిద్ధం చేసి వారికి మంచి భోజనమును పెట్టాలని యోసేపు తన మనస్సులో అనుకొని తన గృహ నిర్వాహకుడైనటువంటి ఆ పనివాడిని పిలిచి ఒక యాటను వధించి వారికి మంచి భోజనము సిద్ధపరిచి వారికి పెట్టమని చెప్పి మరి యోసేపు గృహ నిర్వాహకునికి చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చెప్పినప్పుడు తను ఆ యొక్క పనివాడు వెళ్ళి భోజనాన్ని సిద్ధపరిచి మరి యోసేపుతో కూడా వారిని మరి వయస్సుల చొప్పున లైన్గా కూర్చోబెట్టి మరి చిన్నవాడికి 5 అంతల ఆశీర్వాదము రెట్టింపు మరి ఆశీర్వాదమును యోసేపు మరి సిద్ధం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ యోసేపుతో కూడా వారు భోజనం చేయడానికి ఆశ్చర్యంగా దేవుడు ద్వారాలు తెరిచాడు. యోసేపు మనస్సు ప్రేమతో నిండి ఉంది. యోసేపు యొక్క హృదయము సంతోషముతో అన్నలను చూసి తన మరి ఇష్టపడినటువంటి తమ్ముడిని చూసి తండ్రి బ్రతికే ఉన్నాడని చెప్పి వారికి ఒక విందును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వారికి ఒక విందును ఏర్పాటు చేసి మరి వారితో కూడా భోజనం చేయాలనుకున్నాడు. కానీ ఐగుప్తీయులు హెబ్రీయులతో భోజనం చేయరు కనుక యోసేపు వేరే కూర్చున్నాడు. మరి ఈ యొక్క హెబ్రీయులందరూ కూడా వేరే కూర్చొని భోజనం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ భోజనము చేసిన తర్వాత తను తన వేదన, తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను ఆపుకోలేక బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చి మరి తన హృదయంలో ఆ యొక్క దుఃఖమును, బాధను కంట్రోల్ చేసుకొని వారికి ధాన్యాన్ని సిద్ధపరచాలని యోసేపు చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 44వ అధ్యాయానికి వచ్చేసరికి వారికి మరి 11 మందికి మరి గోనె సంచులు సిద్ధం చేశాడు. ఆ సంచులలో మరి శ్రేష్టమైనటువంటి ధాన్యాన్ని పెట్టాడు. ఆ ధాన్యములతో కూడా వారు తీసుకొచ్చినటువంటి ధనమును, డబ్బును పెట్టాడు. ఎవరి సంచిలో వారి డబ్బును పెట్టి ప్యాక్ చేయించి వారికి సిద్ధం చేసి మరి వారిని సాగనంపటానికి యోసేపు తీర్మానం తీసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును వారు హింసించి వేదనకు గురి చేసి యోసేపును కొట్టి గుంటలో పడేసి తనను చంపాలని చూసినప్పటికీ కూడా మరి వారిపైన యోసేపుకి ఎలాంటి ద్వేషము, పగ, అసూయ, ఈర్ష్య ఏది కూడా లేదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతైనా వారు ఒక తండ్రి కుమారులు కనుక, యాకోబుకు జన్మించినటువంటి కుమారులు గనక యోసేపును దేవుడు ఆశీర్వదించి వారికి కరువు రాబోతుందని దేవుడు ముందే తెలుసుకొని యోసేపును ఐగుప్తు ప్రాంతానికి నడిపించాడు. యోసేపును అన్నల ద్వారా ఐగుప్తు ప్రాంతానికి రప్పించి వారికి కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధపరచడానికి దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది! దేవుడు కలిగినటువంటి ఆ గొప్ప ప్రణాళిక ఎంత గొప్పది! యాకోబును దేవుడు ప్రేమించాడు. యాకోబును ప్రేమించి 12 మంది కుమారులని అనుగ్రహించాడు. కనాను దేశంలో కరువు వచ్చింది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా ఐగుప్తు దేశానికి రావాల్సి వచ్చింది. దీనికి అంతయు మూలం ఏమిటి? యోసేపు 17 ఏళ్ల వయసులో తను కల కన్నాడు. వారందరూ కూడా ఆ కలలో మరి యోసేపుకు సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఆనాడు అన్నలు ఈ కళ చెప్పితే వారు నమ్మలేదు. అన్నలు నేను ఒక కళ కన్నాను, మనందరము కూడా పొలానికి వెళ్ళాము, పనలను కడుతూ ఉన్నాము, మీ పనలన్నీ కూడా నిటారుగా ఉన్నటువంటి నా పనులకు నమస్కారం చేస్తూ ఉన్నాయి, సాగిలపడ్డాయి, అవి మరి నా పనను చుట్టుకొని ఉన్నాయి అని చెప్పినప్పుడు, ఏంటి మేము నీకు నమస్కారం చేస్తామా? అది ఎంత మాత్రము కూడా జరగదు, నీవు కలలు కంటూ ఉన్నావా అని చెప్పి యోసేపును కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, వేదనకు గురి చేశారు, తనపై అసూయను పెంచుకున్నారు. వారు తిరుగుతున్నటువంటి ఆ చెడు తిరుగులను బట్టి, వారు చేస్తున్నటువంటి చెడు క్రియలను బట్టి, చెడు తలంపులను బట్టి వారు
ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ఆ జీవితాన్ని బట్టి యోసేపు వారి యొక్క సమాచారమును తండ్రికి తెలిపేవాడు కనుక మరింత పగబట్టి యోసేపును కొట్టి చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా దేవుడు ఆ కలను నెరవేర్చి కరువు కాలములో ఆ యొక్క 11 మంది సహోదరులను తన వైపుకు రావడానికి దేవుడు వారాలు తెలిసాడు. దేవుని బిడ్డలారా, అలాగూ వారికి ధాన్యాన్ని సిద్ధపరిచి వారి ధనమును వారి సంచిలోనే వేసి చిన్నవాడైనటువంటి బెన్యామీను సంచిలో వెండి పల్లెమును వెండి గిన్నెను పెట్టాడు. అలా పెట్టి వారినందరినీ కూడా సాగనంపాడు. దేవుని బిడ్డలారా, మరి వారు వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మరి గృహ నిర్వాహకుడైనటువంటి పనివాడిని పిలిచి యోసేపు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను వారికి ధాన్యం ఇచ్చి పంపించాను కదా, చిన్నవాడి సంచిలో వెండి గిన్నెను పెట్టమని చెప్పాను కదా, నీవు వెళ్ళు, నా యజమానుడు శకునము చూసి తెలుసుకొనడా? మరి మేలుకు కీడు ఎలా ఎంచుతారు మీరు? నా యజమానుడు మీకు మేలు చేశాడు కదా, మీరు కీడు ఎందుకు ఎంచుతూ ఉన్నారు అని చెప్పి వారితో మాట్లాడు అని చెప్పి మరి గృహ నిర్వాహకునితో చెప్పినప్పుడు మరి తను చెప్పినట్లుగా ఆ పనివాడు వెళ్ళాడు. వారు ఇంకను కొద్ది దూరము వెళ్ళినాక మరి ఆ యొక్క గృహ నిర్వాహకుడు వెళ్ళి వారితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆగండి, మీరు మరి నా యజమానుడు మీకు మేలు చేస్తే కీడు ఎలా ఎంచుతూ ఉన్నారు? మీరు మీకు కావలసినటువంటి ధాన్యాన్ని నా యజమానుడు మీకు ఇస్తే మీరు ఎందుకు దొంగిలించారు అని అన్నప్పుడు వారు భయపడిపోయారు. వారు దిగ్భ్రాంతికి గురి అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదేంటి, మేము దొంగిలడం ఏంటి, మేము దొంగతనం చేయడం ఏంటి, మాకేమి అవసరము, మేము ఎందుకు దొంగతనం చేస్తాము? మొదటిసారి మేము ఐగుప్తు ప్రాంతానికి ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు ఒకవేళ పొరపాటున మా ధనమును మా సంచిలో వేశారేమో అని చెప్పి మరలా కనాను దేశం నుంచి ఆ డబ్బును ఆ రూకలను మేము తెచ్చాము కదా, మరలా మేము ఎందుకు దొంగతనం చేస్తాము? ఒకవేళ మేము దొంగతనం చేస్తే ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఆ వస్తువు మా సంచులలో దొరికితే వారు సచ్చునుగాక, వారు చనిపోతారు అని చెప్పి శాపనార్థాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకవేళ మేము అది దొంగిలిస్తే మేము చచ్చిపోతాము, ఆ కీడు మా మీదకి వచ్చునుగాక అని వారు పలుకుతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా పలికినప్పుడు వారు ఆ గోనె సంచులన్నీ కూడా ఆ మూతలు విప్పేశారు. లైన్గా వరుసగా ఆ యొక్క మూతలను విప్పి చూసినప్పుడు చిన్నవాడైనటువంటి బెన్యామీను సంచిలో ఆ యొక్క వెండి పల్లెము దొరికింది. దేవుని బిడ్డలారా, అలా వెండి పల్లెము దొరికినప్పుడు ఇదేంటి, మీరు చేసినదేమి? మన యజమానుడికి మీకు మేలు చేస్తే మీరు కీడు ఎలా ఎంచుతూ ఉన్నారు అని ఆ గృహ నిర్వాహకుడు వారితో కూడా మాట్లాడినప్పుడు వారు మరి దానిని భరించలేక మరలా ఐగుప్తు ప్రాంతానికి వచ్చి మరి యోసేపు దగ్గరికి వచ్చి మరలా సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటున్నారు. అయ్యా, మేము దొంగిలించామని చెప్పి ఇతను మాతో చెప్తూ ఉన్నాడు, మాతో పలుకుతూ ఉన్నాడు. మేము ఏమాత్రము కూడా దొంగిలలేదు, మేము దొంగతనము చేయలేదు. ఒకవేళ దొంగతనము చేస్తే మీకు ఆ యొక్క దొంగతనము చేసినటువంటి వ్యక్తి దాసుడవుతాడు అని చెప్పినప్పుడు మరి యోసేపు, మీరు ప్రశాంతముగా మీ తండ్రి వద్దకు వెళ్ళండి, ఎవరి సంచిలో అయితే ఆ యొక్క వెండి పల్లెము దొరికిందో ఆ వ్యక్తి మాత్రమే నాకు దాసుడవుతాడని చెప్పినప్పుడు మరి ఆ యొక్క 10 మందిలో యూదా అనువాడు తండ్రి దగ్గర మాట ఇచ్చి వచ్చాడు గనక తను భయపడతా ఉంటున్నాడు. ప్రభు, మరి నా మాట మీరు ఆలకించండి, మీకు చెప్పేటటువంటి వ్యక్తిని కాదు, మీరు ఫరో అంతటి వారు, మీకు ఎదురు సమాధానము చెప్పేటటువంటి వ్యక్తిని నేను కాదు, కానీ దయచేసి నా మాట వినండి, దయచేసి మీరు నా మాట వినండి. ఎందుకంటే నేను నా తండ్రికి ఈ చిన్నవాడిని మరలా నేను తీసుకొని వస్తానని చెప్పి మాట ఇచ్చి వచ్చాను. ప్రభువా, మమ్మల్ని కరుణించండి, మా మీద కటాక్షము చూపించండి. నా తండ్రి గారు ఈ యొక్క మరి నా తమ్మునికి ఎంతో ఇష్టమైనటువంటి వాడు, ఒకగానొక మరి చిన్నవాడని చెప్పి మాతో ఎంత మాత్రము కూడా పంపించమంటే మీరు మరి ఈ చిన్నవాడిని పంపించకపోతే మేము మరి ఆ యొక్క ప్రభువుకు మా ముఖాలు ఎలా చూపించాలి? మేము ఏమాత్రము కూడా వెళ్ళమని
మా తండ్రి గారితో మేము వాగ్వాదానికి దిగి ఈ చిన్నవాడిని మేము పట్టుకొని వచ్చాము. మేము వేగులవారు కాదని నిరూపించుకోవడానికి మా యొక్క చిన్నవాడిని మా తమ్ముడిని తీసుకొని వచ్చాము. ఇప్పుడు మా తమ్ముడిని మీ దగ్గర ఉంచుకుంటే మేము మా తండ్రికి ఏ సమాధానం చెప్పాలి? మా తండ్రితో మేము ఏం చెప్పాలి? అంతకుముందే ఒక కుమారుని పోయినటువంటి ఆ యొక్క పరిస్థితిలో, దుఃఖములో, వేదనలో బాధపడుతూ ఉన్నటువంటి మా తండ్రి గారికి మేము ఏం సమాధానం చెప్పాలి? ఇతని అన్న మరణించాడు. ఇతని అన్న ఆల్రెడీ మరణించి చాలా దినములు అవుతుంది. ఖడ్గ మృగము తినివేసింది. ఇతడొక్కడే మిలిగి ఉన్నాడు. ఇతన్ని కూడా మేము ఇక్కడ వదిలేసి వెళితే మేము మా తండ్రికి దుఃఖాన్ని తీసుకురాలేము, మా తండ్రిని దుఃఖ పెట్టలేము. పుత్రహీనుడైపోయి మా తండ్రి గారు కూడా మరణిస్తాడు అని చెప్పి వారు యోసేపుతో మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు యోసేపుకు దండము పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొదటిసారి వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడారు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ తండ్రి బ్రతికే ఉన్నాడా? మీ సహోదరుడు ఉన్నాడా అని చెప్పి మీరు అడిగినప్పుడు మేము మా తండ్రే బ్రతికి ఉన్నాడు, మా సహోదరుడు చిన్నవాడు ఉన్నాడని చెప్పాము కదా. మీరు ఇప్పుడు ఈ చిన్నవాడిని మీకు దాసుడిగా చేసుకుంటే మేము ఎలా బ్రతికేది? మా తండ్రి గారు ఎలా బ్రతుకుతాడు? అతడు ఇతన్ని మితంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక కుమారుడు చనిపోయాడు కనుక తను బెన్యామీనును, చిన్నవాడైనటువంటి మా తమ్ముడిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. మీరు ఇలా చేస్తే ఎలాగూ అని చెప్పి యోసేపుతో మాట్లాడి బ్రతిమిలాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు వారు ఎంత కీడు చేసినప్పటికీ, వారు ఎన్ని చిత్రహింసలకు గురి చేసినప్పటికీ యోసేపు వారి మీద పగన పెట్టుకోలేదు. వారికి కావలసినటువంటి ధాన్యాన్ని ఇచ్చాడు. వారికి కావలసినటువంటి డబ్బును ఏమాత్రము తీసుకోకుండా వారు తెచ్చిన డబ్బును మరలా వారి సంచిలో పెట్టి వారిని పంపించాలని చూస్తూ ఉంటున్నాడు. తన తమ్ముడైనటువంటి బెన్యామీనును తన దగ్గరే ఉంచుకోవాలని ఒక ఆశ కలిగి తను ముందుగానే కావాలనే ఆ యొక్క వెండి పళ్ళెమును తన తమ్ముడైనటువంటి బెన్యామీను సంచిలో వేసి మూట కట్టి పంపించేశాడు. ఈ విధంగానైనా నా తమ్ముడు నా దగ్గర ఉండిపోతాడేమో, ఈ విధంగానైనా నేను నా తమ్ముడిని పోషించవచ్చు, నా తమ్ముడిని నేను నా దగ్గరుండి చూసుకోవచ్చు అని చెప్పి యోసేపు తలస్తూ ఉన్నాడు. యోసేపు ఆశపడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, తన ఆశపడుతున్నటువంటి ఆశను వీరు మాత్రము కూడా తన తమ్ముడిని యోసేపు దగ్గర ఉంచి వెళ్ళాలని ఇష్టపడట్లేదు. ఎందుకంటే తండ్రి మరణిస్తాడేమో, తండ్రికి మేము బతిమిలాడి తీసుకొచ్చాము కదా, ఈ యొక్క కుమారునికి మేము బాధ్యత, ఈ కుమారునికి ఏమన్నా అయితే ఆ కీడు మా మీదకి వచ్చును కాక అని చెప్పి మేము వచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే నా తండ్రి పరిస్థితి ఏమైపోతుంది అని చెప్పి యోసేపు దగ్గర బ్రతిమలాడుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయం అంతయు కూడా యోసేపు తన తమ్ముడిని చూశాడు, చిన్నవాడైనటువంటి బెన్యామీనుని చూశాడు. చూసి ఆనందంతో ఎంతో సంతోషముతో వారికి భోజనాలు పెట్టి తిరిగి పంపించేటప్పుడు బెన్యామీనుని తన వద్దనే ఉంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. తన వెంటే ఉంచుకోవాలని, తనతో కూడా పెట్టుకొని పోషించాలని యోసేపు ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతైనా బెన్యామీను తన రక్తము పంచుకొని పుట్టినటువంటి కుమారుడు కదా, రక్తము పంచుకొని పుట్టినటువంటి కుమారుడు కనుక యోసేపు దగ్గరే ఉంచుకోవాలని ఆశపడుతూ ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం అంతయు కూడా దేవుడు యోసేపుకు తోడై ఉండి తన అన్నలకు కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వడానికి ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. వారికి కావలసినటువంటి ఆహారాన్ని, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని వారికి గోనె సంచులలో సిద్ధము చేసి వారిని పంపించాలని ఇష్టపడతా ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు మనస్సును మనం అర్థం చేసుకోవాలి. యోసేపు మనస్సు చాలా మంచి మనస్సు కనుక అన్నలు మాత్రం ఏమీ అనకుండా వారికి కావలసినటువంటి ధాన్యాన్ని వారికి సిద్ధం చేసి పంపించాలని
ఆశ కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు ఈ వాక్యము ద్వారా, ఈ యొక్క అధ్యాయము ద్వారా మనకు అర్థమైనటువంటి విషయాలను బట్టి దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం, మహిమపరుద్దాం. యోసేపు వలె మన జీవితాన్ని మనకు ఎవరైనా కీడు చేయాలని, ఎవరైనా మనకు అపాయము తలపెట్టాలని, మన మీద ఈర్ష్య కలిగి, మన మీద ద్వేషము కలిగి, మన మీద మరి వారు ఎంతగానో అసూయపడినప్పటికీ కూడా వారిని యోసేపు వంటి మనస్సు కలిగి క్షమించగలిగినటువంటి గుణాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తూ ఉంటున్నాం. చంపాలని చూసినటువంటి వ్యక్తులను కూడా యోసేపు క్షమించలేదా? యోసేపు వారికి కావలసినటువంటి ధాన్యమును ఇవ్వలేదా? యోసేపును కొట్టినప్పటికీ, యోసేపును చిత్రహింసలు పెట్టినప్పటికీ తను అవేవి కూడా పట్టించుకోకుండా తన సొంత సహోదరులని చెప్పి వారికి ధాన్యం ఇవ్వలేదా? మరి తన 10 మంది అన్నలు యోసేపుని మాత్రము కూడా ఇంకనూ వారు గుర్తుపట్టలేదు. ఒక ఐగుప్తు దేశాన్ని పాలించేటటువంటి ఒక వ్యక్తిగానే వారు చూస్తున్నారే తప్ప, అయ్యో మేము అమ్మివేసినటువంటి యోసేపు ఇతడేనేమో అని చెప్పి ఏమాత్రము కూడా వారు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. వారు ధాన్యాన్ని తీసుకుపోవాలనే ఆశ కలిగి ధాన్యపు వైపు మాత్రము చూస్తున్నారు, కానీ యోసేపుని మాత్రము గుర్తుపట్టగలిగే స్థితిలో వారు లేరు. యోసేపు వారిని అందరినీ కూడా గుర్తుపట్టాడు. హృదయములో వారి కొరకు వేదన కలిగి, వారి కొరకు ఒక ఆలోచన కలిగి, మరి ఇంటి వారిని, వారి యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకొని యోసేపు మరి వారికి ధాన్యాన్ని ఇచ్చాడు. కదా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాం? మన మీద ద్వేషిస్తున్న వారిని, మన మీద పగబెట్టుకున్న వారిని, మనం నాశనమును కోరుకునే వారిని మనము క్షమించగలిగేటటువంటి ఆ యొక్క మనస్సు మనలో ఉందా? మన హృదయంలో ఉందా? ఎప్పుడు ఒకరి మీద మనము ఈర్ష్యను, పగను, అసూయను, ద్వేషమును కనపరచకూడదు. యోసేపు ఎలా ఉన్నాడు? యోసేపు అవన్నీ కూడా మర్చిపోయాడు. మరి మొదటిసారి వచ్చినప్పుడు కాసంత కఠినము కనపరిచాడే, కానీ తర్వాత వారికి కావలసినటువంటి సమస్తమును ఇచ్చాడు. మంచివారు ఎప్పుడు కూడా కఠినత్వమును కనపరుస్తారు, తర్వాత వారి యొక్క ప్రేమ మరి జాలి పొంగి పొర్లుకుంటూ వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనము దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ తర్వాత జరిగినటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.